గత 10, 15 రోజులు బట్టి మనకి ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌లో కన్నాపురం రేంజ్ ఫారెస్ట్ ఏరియాస్‌లో అండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో ఒక మేల్ టైగర్ మూవ్‌మెంట్ అనేది కనబడతా ఉంది. సో, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పర్స్యూ చేశారు. సో, అది నిన్న ఈవినింగ్ గోదావరి రివర్‌ని క్రాస్ చేసుకొని ఇక్కడ కొండపూడి ప్రాంతానికి వచ్చింది అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లో. సో, నిన్న ఈవినింగ్ నుంచి మేము వెంటనే ఆ పగ్ మార్క్స్‌ని ఐడెంటిఫై చేసి టైగర్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాని మూవ్‌మెంట్ కోసాన్ని ట్రాప్ కెమెరాస్ అవి కూడా మేము సెట్ చేశాము. సో, ఇవాళ తెల్లవారుజామున అది ఇక్కడ తొర్రేడు విలేజ్‌లో ఒక రైతుకి సంబంధించిన పశువుల కొట్టంలో ఒక 3 క్యాటిల్‌ని చంపింది. దాంట్లో ఒక ఆవు, ఒక మగది ఉంది. అండ్ 4 నెలల దూడని కూడా చంపింది. ఆ దూడను ఒకదాన్ని పక్కనున్న అడవి అరటి చెట్లలోకి తీసుకుని వెళ్ళి తినేయడం కూడా జరిగింది. దాని కాళ్ళు అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. సో, ఆ రైతుకి మేము కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది ఇమ్మీడియట్‌గా. సో, ఈ సందర్భంగా మా అప్పీల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఏంటంటే పబ్లిక్ పానిక్ అవ్వద్దు. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్. సో, ట్రాప్ కేజెస్ని ఇక్కడ మేము అమర్చడం జరుగుతుంది. ట్రాప్ కెమెరాస్ని పెడుతున్నాము. అండ్ లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ అథారిటీస్ని అలర్ట్ చేశాము. సో, పబ్లిక్ ఈవినింగ్ అవర్స్లో బయటకు రావద్దు. వాళ్ళ క్యాటిల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, పొలాలలో వదిలేయకుండా. సో, సింగిల్ మ్యాన్ మూవ్‌మెంట్ అనేది కూడా బయటికి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో, మా యాంటిసిపేషన్ 1 or 2 డేస్‌లో ఇట్ గోస్ బ్యాక్ టు ది ఫారెస్ట్ ఏరియాస్. సో, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్ తీసుకుని అన్ని ప్రివెంటివ్ మెజర్స్ దాన్ని క్యాప్చర్ చేయాలా, లేకుంటే రివైల్డ్ చేయడానికి అవకాశం ఉందా అనేది ఎవ్రీ మూమెంట్ వీఆర్ అబ్జర్వింగ్. 24/7 మా టీం అనేది ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అనేది ఇక్కడ తిరుగుతుంది. పబ్లిక్ ఉండండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం హడావిడి చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రమే అది అటాక్ చేస్తుంది, లేకపోతే అది మనుషులకి దూరంగానే ఉంటుంది. సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ కానీ ఏమైనా ప్లేస్లో ఉందనేది ఒక ఐడెంటిఫై వచ్చింది. దాన్ని ఏమైనా కొంచెం కెమెరాస్ ట్రాప్ కేజెస్ పెట్టామండి. అది ఈవినింగ్ అవర్స్లోనే బయటకు వస్తుంది కాబట్టి ఆ కేజెస్లోకి వెళ్ళాలని మేము కూడా చూస్తున్నాము. సో, ఆ ఏర్పాట్లు ఆల్రెడీ చేశాము. డ్రోన్ కెమెరా తోటి దాని మూవ్‌మెంట్ చూసాము. 1 అవర్ బ్యాక్ దాని మూవ్‌మెంట్ కూడా మాకు కనిపించింది కూడా. లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు డైలీ మానిటర్ చేస్తున్నారు టైం టు టైమ్. ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే గారు వచ్చారు. రాజమండ్రి ఎమ్మెల్యేస్ కూడా వచ్చారు. వాళ్ళ సపోర్టు మాకు బాగుంది. రెవెన్యూ వాళ్ళ సపోర్టు, పోలీస్ సపోర్ట్ కూడా ఉంది. డ్రోన్ కెమెరాతో మూవ్ చేస్తున్నాము. డ్రోన్ పెట్టాం. కేజెస్ అంటే అవి ట్రాప్ కేజెస్ అనేవి పెట్టాం. సో, మా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని దారిన అది వెళ్ళిపోతుంది. కొంచెం పబ్లిక్‌కి అది మళ్ళీ అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. రంపచోడవరం ఏరియాకి అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. ఈ టైగర్ మేల్ టైగర్, దీని వయసు ఒక 2-3 ఇయర్స్ ఉంటుంది. అంటే ఆ 2-3 ఇయర్స్ ఉన్న టైగర్ని ట్రాన్సియెంట్ అంటాము. అంటే అది కొత్త టెరిటరీ ఏర్పరచుకోవడం కోసాన్ని మదర్ నుంచి దూరం అయ్యి కొత్త ప్రాంతాలను వెతుక్కోవడానికి వచ్చిన పార్ట్ ఇదనమాట. సో, అది ఎక్కువ ఇరిటేట్ అయితేనే ఇలాంటి కిల్లింగ్ 2-3 చేస్తుంది. అది రోజు మన వారానికి 1-2 సార్లు కంటే అది ఫుడ్ అనేది తీసుకోదు. సో, దాన్ని ఇరిటేట్ చేస్తేనే ఇలా కిల్ చేయడం అనేది, దాని ప్రెజెన్స్‌ని చూపించడం అనేది జరుగుతుంది. అగ్రెసివ్‌నెస్ చూపిస్తుంది. సో, పబ్లిక్ పానిక్ అయ్యే పని లేదు. వీఆర్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ దట్. రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం పబ్లిక్ బయటికి రావద్దు. రైతులు అనేది కూడా అగ్రికల్చర్ పనులు చేసేది. ముగ్గులు సత్రాయండి. పొద్దున్న 6 గంటలకే వచ్చానండి. మందు గట్ట కొట్టి టిఫిన్ గట్ట తెచ్చుకుని వచ్చి తాళం తీసినప్పటికి దూడలు చచ్చిపోతున్నాయండి. దూడకాడికి వెళ్ళినప్పటికేమో గీరేసి ఉన్నాయండి. ఈ దూడ ఏమో కంపడతలేదని పులాని గమనించి నేను ఇంకా భయం వేసి వచ్చేసానండి. ఈ తోటలో ఉన్నట్టుందండి, కుక్క ఏమో అనుకున్నాను కానీ ఇది తింటుందని నేను ఇంక దాని ఒక్క కూడా చూడలేదండి. వచ్చేసానండి భయం వేసి. ఇంకా పులి గోర్లు అని భయం వేసిందండి. పులి సంచరించిందండి ఈరోజు. ముగ్గుల సత్యనారాయణ రాజు అని వాళ్ళ తోట ఉందండి ఊరి చివర. ఆ తోటలోకి వచ్చి 2 ఆవులను చంపేసి ఒక దూడను లాక్కెళ్ళిపోయిందండి. ఇది సమాచారం తెలిసి మేమందరం కూడా వచ్చి ఫారెస్ట్ వాళ్ళని గట్రా అందరినీ గ్యాదర్ చేసాం. ఇది గత 8 రోజుల నుంచి కూడా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, అలాగే పట్టిసీమ దగ్గర ఇటుకెళ్ళిపల్లి అని ఆ విలేజ్లో కూడా 2-3 ఆవుల్ని చంపేసి తినడం. అక్కడి నుంచి పట్టిసీమ మీద నుంచి ఇటు పెదకొండ ఎప్పుడు వచ్చిందని చెప్పి ఫారెస్ట్ వాళ్ళ సమాచారంలో మేము పేపర్లో చూసామండి.
పెద్దకొండేపూడి నుంచి నైట్ ఇక్కడికి వచ్చిందండి. ఇటు వచ్చి ఆవులను చంపేయడం, ఇక్కడ 2 ఆవులను చంపేయడం, దూరం తీసుకెళ్ళిపోవడం చూసామండి. డిపార్ట్మెంట్కి చెప్పడం, వాళ్ళు రావడం, ఎక్కడ ఉందో నిర్ధారణ అయింది. అక్కడ మొక్కజొన్న చేను అరటి తోటలో ఉందని నిర్ధారణ అయింది. అందరూ చూడడం జరిగింది. దాన్ని కొద్దిగా చర్యలు తీసుకుని వైజాగ్ జూ పార్క్ నుంచి రప్పిస్తారో ఎక్కడి నుంచి రప్పిస్తారో పట్టి బంధిస్తే చుట్టుపక్కల రైతులు పొలాల్లో వ్యవసాయాలు చేసుకోవడానికి ఇబ్బంది లేదు. నెక్స్ట్ కొన్ని దగ్గరలో 2-3 కిలోమీటర్లలో జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. అలాగే మా ఎమ్మెల్యే గారు డిఈఓ గారితో ఎంఈఓ గారితో మాట్లాడడం, రేపు ఎల్లుండి స్కూల్కి హాలిడేస్ ఇవ్వమని చెప్పాం. అలాగే ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా పొద్దున్నే బహిర్భూమికి వచ్చే వాళ్ళని కూడా అలర్ట్ చేసి బహిర్భూమి కూడా రావద్దని చెప్పాం. తెల్లారి గంటల 4:30-6 గంటల పరిసరాల్లో అది తిరిగే అవకాశం ఉందని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల బహిర్భూమికి వచ్చే వాళ్ళని కూడా అలర్ట్ చేసాం. ఊర్లో కూడా అందరినీ కూడా మైకులు పెట్టి ప్రచారం చేసి చెప్పాం. ఈ జనాలందరికీ కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలకి, పొద్దున్న ట్యూషన్కి వెళ్ళి పిల్లలకి కానీ, రైతులు పొలాలు చేసుకుని వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా అన్ని తగిన చర్యలు తీసుకుని త్వరగా బంధించాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నాం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప పొలాలకు వెళ్లరాదని, వారి పశువులను సురక్షిత ప్రదేశాలలో కట్టుకోవాలని, రాత్రులు తలుపులు వేసుకుని సురక్షితంగా ఉండవలసినదిగా, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు సంచరించవద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే గుంపులుగా చేతి కర్రలతో తిరగవలసినదిగాను, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ హెచ్చరించడమైనది. ఇట్లు ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ మరియు పంచాయతీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.